నమస్కారం సార్, వచ్చేసారా? నమస్తే. పేషెంట్ ఎక్కడ? మేడం మీద ఉన్నారు, రండి. నమస్తే సార్. మంగా మంగా, బయట కార్లు ఏమిటి? అమ్మాయి గారికి ఒంట్లో బాగాలేదని అమ్మగారు డాక్టర్లందరినీ పిలిపించారు బాబు. శాంతి ఒంట్లో బాలేదా? అమ్మా శాంతమ్మా, ఒక్కసారి ముసుగు తీయమ్మా. నీ ఆరోగ్యం పరీక్షించడానికి బోర్డులంత మంది డాక్టర్లు వచ్చారు. నేను తీను. నన్ను ఏ డాక్టర్ చూడక్కర్లేదు, నాకేమందో అక్కర్లేదు. ఏమిటి అసలు ఏం జరిగింది? నమస్తే సార్. అమ్మాయి గారు సీరియస్ గా ఉందని అమ్మగారు ఫోన్ చేసి క్షణాల మీద మమ్మల్ని రప్పించారు. తీరా మేము వచ్చి టెస్ట్ చేద్దామంటే ముసుగు తీయనంటూ అమ్మాయి గారు మొండిపట్టు పెట్టేశారు. పేషెంట్ ముసుగులో దాక్కుంటే ట్రీట్మెంట్ ఏం చేయగలని చెప్పండి సార్. అమ్మా శాంతి, నీ మంచి కోసమే కదా మా డాక్టర్లంతా వచ్చింది. ముసుగు తీయమ్మా. నేను శుభ్రంగా ఉన్నాను. రాత్రి కాస్త లేట్ గా పడుకోవడం వల్ల బద్ధకంగా లేవలేదంతే. అంతకన్నా నాకు ఏ రోగం లేదు డాడీ. ఆ మాట కాస్త డాక్టర్ చెప్తే మీ అమ్మకు మనశ్శాంతిగా ఉంటుంది. నా మాట వినమ్మా, ముసుగు తీయమ్మా. ఏమిటి డాడీ మీరు కూడా? ఇంకా చూస్తూ నిలబడ్డారండి. గబగబా చేయాల్సిన టెస్ట్లు అన్ని చేసేయండి. మళ్ళీ ముసుగేశారంటే మీకు అవకాశం రాదు. సో టోటలీ 100% ఐఎమ్ ఆల్ రైట్. ఇప్పటికైనా డాక్టర్లందరినీ పంపించేయండి డాడీ. ఓకే బేబీ, ఓకే. మీ అందరికీ శ్రమించినందుకు ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. ఆగండి సార్, ఆగండి ఆగండి, వెళ్ళకండి సార్, దయచేసి ఆగండి. మీరందరూ తలో కాగితం మీద ఏవో మందులు రాసి నాకు ఇచ్చేసి వెళ్ళండి. మందులా? ఎందుకయ్యా? అమ్మాయి ఆరోగ్యంగానే ఉందిగా. అమ్మమ్మా, అలా అంటే కుదరదు. మీదేదో మందు రాసి ఇవ్వకపోతే అమ్మగారు నా పీక్ కొరికేస్తారు. మీరొచ్చి ఏవో మందులు రాసి ఇచ్చారంటే నా గండం గడిచి గట్టెక్కుతుంది. కాస్త నీరసం తప్ప ఏమీ లేని మనిషికి ఏం మందులు రాసిమ్మంటావా? అదే సార్, ఆ నీరసం తగ్గడానికే ఏదో విచిత్రమైన మల్టీవిటమిన్ టాబ్లెట్ రాసి ఇచ్చేయండి. ఆ తర్వాత నేనే మిగుతాను వాటిని. ప్లీజ్. మీ అమ్మ నిన్ను మెడికల్ కాలేజీలో చేరద్దని అలిగి ముసుగు తిని పడుకున్నాను. అవును డాడీ, అక్కడ శవాలు కొయ్యాలట, అస్థి పంజరాలు ఉంటాయట, నేను జడుచుకుంటావని ఒకటే గొడవ. దాంతో కోపం వచ్చి అమ్మలెత్తే నాకు దగ్గు జలుబు, నేను లేవనని ముసుకేసుకున్నాను. అంతే, మీ అమ్మ నీకు ప్రాణం మీదకి వచ్చిందని ఊళ్ళో డాక్టర్లందరికీ కబురు పెట్టేసి తను పూజలు పునస్కారాలు చేయడానికి వెళ్ళిపోయింది. చూడమ్మా, మీ అమ్మని నేను ఒప్పిస్తాను కానీ నువ్వు ఈ నాటకం ఆపు. ప్రామిస్. చిన్న చిన్న మంగా మంగా. అమ్మగారు, డాక్టర్లు వచ్చారా? అమ్మాయి గారిని పరీక్షించారా? ఏమన్నారే? ఏమంటారు, అమ్మాయి ఆరోగ్యానికి ఏం బ్రహ్మాండంగా ఉంది, అమ్మాయి అమ్మగారికే కాస్త కంగారు ఎక్కువగా ఉన్నట్టుంది అన్నారు. నా చిట్టి తల్లికి బాగైపోయిందన్నమాట. ఏమండి, మీకు విషయం చెప్పనా? నేను విఘ్నేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకున్నానండి. నేను అలా కళ్ళు తెరిచి చూసేసరికి స్వామి నా వైపే చూస్తూ, నీ చిట్టి తల్లికి ఏం భయం లేదు, నువ్వేం కంగారు పడకని నా వైపే చూసి అలా నవ్వినట్టు అనిపించిందండి. అరే, మరి నాకు కూడా అలాగే అనిపించింది. ఇక్కడ అనిపించిందా? మీతో కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు. నీ హడావిడి తప్ప నాకేమా బానే ఉన్నాను. అయినా లక్ష్మి, అమ్మాయి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నా, ఆవులించినా, ఓ అరగంట సేపు ఎక్కువ నిద్రపోయినా నువ్వేదో ప్రపంచ యుద్ధం జరిగిపోయినట్టు అలా హడావుడి చేసేస్తే ఎలా చెప్పు? నన్ను చూస్తే మీ అందరికి వేళాకోళంగానే ఉంటుంది. రోజు నేను ఆ దేవుణ్ణి ఏం వేడుకుంటానో తెలుసా? నా చిట్టి తల్లికి ఏ ఆపదలు లేకుండా ఆయురారోగ్యాలతో కళకళలాడుతూ కలకాలం నా కళ్ళెదుటే ఉండాలని కోరుకుంటానండి. లోకంలో అందరికీ అమ్మ ఉంటుంది, కానీ ఇంతలా ప్రేమించే అమ్మ నాకుండటం నా అదృష్టం అమ్మా. అయ్యో నా మర్చిమంట, గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను కదా, ప్రసాదం కూడా మర్చిపోయాను. లేవు పెట్టుకో తల్లి. నాకెందుకే నెయ్యి? అమ్మా శాంతి, నెయ్యి వేసుకో. చాలు. ఏమిటమ్మా కలపడం? ఉండు, నేను కలిపి పెడతాను. వద్దమ్మా, నేను తింటాను. అబ్బబ్బా, ఏం తింటావమ్మా? కోడి గెలికినట్టు 4 మెతుకులు తింటావు. ఆ తర్వాత నీకు నీరసం, నాకు ఆయాసం. లక్ష్మి,
నువ్వు అస్తమానం అమ్మాయి ఆరోగ్యం గురించి కంగారు పడ్డం, డాక్టర్లకు ఫోన్ చేయటం, వాళ్ళ టైంకి రాకపోవడం, ఈ సమస్యలు ఏవి లేకుండా నాకు మంచి ఆలోచన వచ్చింది. నాకు తెలుసులేండి, నలుగురు మంచి డాక్టర్లు చూసి నెల జీతానికి ఇంట్లో పెట్టుకుందామనేగా. అబ్బా, నా మనసులో మాట ఎంత కరెక్ట్ గా చెప్పావు. మరి నన్ను ఏమనుకున్నారు? బుద్ధుంది నీకు అసలు. ఇంకా నయం, హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్, మెడికల్ షాప్ అన్ని ఇంట్లోనే పెట్టుకుందాం లేదు. అసలు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అమ్మాయినే డాక్టర్ని చేసామనుకో, ప్రతిరోజు తన ఆరోగ్యం తను చెక్ చేసుకుంటుంది, అవసరమైతే మన ఇద్దరు ఆరోగ్యం కూడా చెక్ చేస్తుంది. అమ్మ బాబోయ్, ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. అమ్మగారు, డాక్టర్ అయిన వాళ్ళ దగ్గరికి ఏ జబ్బులు రానే రావండి. అప్పుడు మీరు అమ్మాయి గారి గురించి అస్సలు బెంగ పెట్టుకోక్కర్లేదు. అమ్మగారు, అమ్మాయి గారు డాక్టర్ అయితే చాలా బాగుంటుందండి. నిజమే. ఏమండి, నిన్న శాంతి చెప్తుంటే నాకు తట్టనే లేదండి. బాగుంది బాగుంది. అమ్మా శాంతి, నువ్వు డాక్టరే చదువు. రేపే నిన్ను కాలేజీలో చేర్పిస్తాను. థ్యాంక్ యూ డాడీ. శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ వెంకటరమణమూర్తి తండ్రి స్వామి. అమ్మా శాంతి, రా 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 రా. వస్తున్నా. దండం పెట్టుకోమ్మా. ఇందాక దండం పెట్టుకున్నాను కదమ్మా. ఇందాక నువ్వు దండం పెట్టుకున్నది వినాయకుడికి, నేను ఇప్పుడు హారతి ఇచ్చింది శ్రీ వెంకటరమణమూర్తికి. ఆయనకి దండం పెట్టుకుని ఈయనకి పెట్టుకోకపోతే ఈయన కోపం రాదు. పెట్టుకోమ్మా. అమ్మా శాంతి, తొందరగా రా, టైం అవుతుంది. అబ్బాబ్బా, మీరు తొందరపడతారేమిటండి? అది రెడీ కావద్దు. అమ్మడు శాంతి, రారా రా, కాలేజీకి టైం అవుతుంది రామా. చూడు తల్లి, నీకు అక్కడ ఆకలేస్తే అవి ఇవి కొనుక్కుని తినకు. వెంటనే నాకు ఫోన్ చేస్తే వేడివేడిగా చేసి క్యారియర్లో పెట్టి చిన్న చేత పంపిస్తాను. ఏమండి, చూడమ్మా, కాలేజీలో ఎంతో మంది ఉంటారు, ఎవరితోనూ మాట్లాడకు. లెక్చరర్స్ తో కూడా మాట్లాడకు. మధ్యన మీరేమిటండి? అది కాదమ్మా, ఎవరెలాంటి వాళ్ళో మనకెలా తెలుస్తుంది? చూడు తల్లి, కాలేజీ వదిలిన వెంటనే నువ్వు చిన్నగా ఇంటికి వచ్చాయి. లక్ష్మి, దాన్ని ఏదో అత్తారింటికి పంపిస్తున్నట్టు అన్ని జాగ్రత్తలు ఏంటి? అబ్బా, నాకు తెలుసులేండి. ఇప్పుడు అనగా కాలేజీకి వెళితే సాయంకాలం దాకా నా చిట్టి తల్లిని చూడను. దాన్ని చూడకుండా ఉండాలంటే నాకెంత దండగా ఉంటుందో మీకేం తెలుసు? ఓ పంచి, దాంతో పాటు 2 పుస్తకాలు చేత్తో పట్టుకుని కాలేజీకి వెళ్ళి దాని పక్కనే కూర్చో, రోజంతా దాని మొహం చూస్తూ కూర్చోవచ్చు. నన్ను కూడా కూర్చొనిస్తారా? ఆ. ఏంటి, మీ ఇద్దరు కలిసి నాట పట్టిస్తున్నారు? అదేంటండి, టైం అవుతుంది. పదమ్మా పద. ఈ కాలేజీలో సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం ఎక్కువట. చాలా భయంగా ఉంది. భయం ఎందుకే? మనం ధైర్యంగా ఉంటే వాళ్ళే తోకలు ముడుస్తారు. సర్లేవి, మాట చెప్పడం తేలిగానే ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎదురైతే వణుకు దడ పుట్టుకొస్తాయి. డోంట్ వరీ, ఇలాంటి అల్లరి అబ్బాయిలకి ఎదురు నిలబడి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అమ్మో, వచ్చేస్తున్నారే. వాళ్ళని బైక్స్ గ్యాంగ్ అంటారట. వాళ్ళు ఎవరినైనా ఏడిపించేస్తారట. ఎవర్రా ఇది? కాలేజీ కొమ్మ మీద కొత్తగా వాలిన పక్షులా? పక్షులు కాదు గురు, సీతాకొక చిలుకలు. ఏమిటి పాప, పుస్తకాలు తీసుకొచ్చావా? పలక బలపం తీసుకురావాల్సింది. వాళ్ళ దగ్గర నుంచి నేర్పించావండిగా. ఏమిటి అలరి, సంస్కారం లేకుండా? ఒరే, ఈ పాప సంస్కారం గురించి చెప్తోందిరా. అది ఏ కలర్ లో ఉంటుంది? ఏమో. పోనీ పుస్తకాలు ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. మర్యాదగా పుస్తకాలు తీసిచ్చి సారీ చెప్పు. సారీ చెప్తామా? వాడికి చేత కాదు. చాలా కరెక్ట్. నువ్వు పైకి వస్తావు సుత్తి. తప్పు చేసినప్పుడు సారీ చెప్పి తీరాలి. అమ్మో, ఈ పాపకి ధైర్యం ఎక్కువరా. సరే, నువ్వు చెప్పినట్టు సారీ చెప్పి పుస్తకాలు ఇచ్చాను అనుకో. అనుకో, ముట్టుకొనిస్తావా? ముద్దు పెట్టుకొనిస్తావా? థ్యాంక్ యూ. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ అనే రోగాలకు మందులు ఇచ్చేది ఎవరు? ఈ కాంపౌండ్ లో జరిగితే నాలాంటి ప్రొఫెసర్లు, బయట జరిగితే పోలీసులు. అవునా? చిచి, అటువంటి రోగాలు మన ఎవరికీ లేవు సార్. షటప్. ఇందాక ఈ కాంపౌండ్ లో జరిగింది నేను కళ్ళారా చూశాను. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు యువర్ స్టడీస్ అండ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. మరోసారి ఇలా జరిగినట్టు నేను కళ్ళారా చూశానంటే నేనే కమిషనర్ కి ఫోన్ చేసి మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించి ఏర్పాటు చేస్తాను. అండర్స్టాండ్? ఇంత గొప్ప విషయాన్ని అర్థం చేసుకునే బుర్ర ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నాకు గో టు ది క్లాసెస్. చూడు శేఖర్, ప్రొఫెసర్ గా నలుగురితో పాటు నిన్ను హెచ్చరించాను.
కానీ కన్న తండ్రిగా ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. కెన్ ఐ డూ దట్? చెప్పు డాడీ. తల్లి లేని బిడ్డవని నేను గారాభంగా పెంచాను రా. చూడు, ఇంట్లో అల్లరి చేస్తే ముద్దుగా ఉంటుంది, కానీ కాలేజీలో అల్లరి చేసి మాట పడితే నా మనసు బాధపడుతుందిరా. ఇప్పుడు ఎందుకు డాడీ అవన్నీ? నేను బుద్ధిగా ఉంటాగా. ఓకే, గో టు యువర్ క్లాసెస్. అమ్మగారు అమ్మగారు అమ్మాయి గారు వచ్చేస్తున్నారమ్మా. వచ్చేసిందా? ఏది? అమ్మో, వచ్చేసింది. దామ్మదా ఆగాగు. మొట్టమొదటిసారిగా కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నావు, నీకు దిష్టి ఎద్దు. మంగా ఎర్రనేళ్ళు చెప్పవే. అలాగే. ఏమిటమ్మా ఇదంతా? పిచ్చి తల్లి, నీకేం తెలుసు? నువ్వు వెళ్ళేది మామూలు కాలేజీ కాదు, డాక్టర్లు చదివే కాలేజీ. చిన్న, నువ్వు గుమ్మడికాయ తిప్ప. కుడివైపు నుంచి ఎడవైపు తిప్పమంటారా, ఎడవైపు నుంచి కుడివైపు తిప్పమంటారా, స్పీడ్ గా తిప్పమంటారా, స్లోగా తిప్పమంటారా? తిప్పిన తర్వాత నేలకేసి కొట్టమంటారా, గోడకేసి కొట్టమంటారా? నెత్తి మీద కేసు కొట్టుకోమంటాను. ముందు దిష్టి తీసి రోడ్డు మీద కొట్టు. అలాగేనమ్మా. అమ్మా, రోడ్డు మీద అంటే రోడ్డు మధ్యలో కొట్టాలా, ఈ పక్క కొట్టాలా, ఆ పక్క కొట్టాలా, మట్టి రోడ్డు అయినా పర్వాలేదా, తారు రోడ్డు మీదే కొట్టాలా, మెయిన్ రోడ్డు మీద కొట్టాలా, నేషనల్ హైవే మీద కొట్టాలా? అమ్మా చంచం చలాక చంచం పంతం కమాను ఉత్కంఠ గారి గుంకుం విన్నెత్తిపోయే చంచం. ఓహో వయ్యారమ్మా, ఒళ్ళే వంకాలమ్మా, సాహో శృంగారమా, ప్రేమే వ్యాయామమ్మా. అమ్మలకు గుమ్మల చక్కు అబ్బయ్యంతలకు నీతో జోడి, మాయలకు నీ మన్మథ మొక్కు ఎంత చిక్కు అయినా రెడీ. రాజై దేవి జువంటే, లావాదేవి లవ్వంటే, వేషాలింకా కాలంలో ఆషామాషి కాదంలో. పొరబడి అటు పరుగెడితే నిలబడి ఇటు కలబడత, చలి సొగసులు పగబడితే తెగ వయసులు పొగబెడత, ఎరుక్కుంటే కలుకైన అందం గతుకోపు సరాగాల గ్రంథం. చంచలాటి చంచం కంకం కమాను వెల్కం ఉత్కంఠ గారి గుంకుం గుమ్మెత్తిపోయే చంచం. ఓహో అయ్యారమ్మా, ఒళ్ళే వంకాలమ్మా, సాహో శృంగారమా, ప్రేమే వ్యాయామమ్మా. షేకులు చూడు, షోకు చూడు మైలేడి, ఎంత షాకు ఎక్కడి దాకు ఈదుకోన ఒళ్ళు పడి. సిగ్గు బుగ్గా సిబ్బంది వాటేస్తుంటే సయ్యంది, ఎంతో ఉన్నా ఇబ్బంది ఎంతో కొంత ఇమ్మంది. తొలి ఎలికిడి మొదలెడితే గిలి వలపులు గిలకొడక, మలి ఉడుపులు భయపెడితే తడి వయసుల తడి కడప, పరంగానే అదోలాంటి బంధం సాధించింది రొమాంటిక్ పంచం. కొంచెం చలాటి చంచం కంకం కమాను వెల్కం ఉత్కంఠ గారి గుంకుం గుమ్మెత్తిపోయే చంచం. ఓహో వయ్యారమ్మా, ఒళ్ళే వంకాలమ్మా, సాహో శృంగారమా, ప్రేమే వ్యాయామమ్మా.
చం చలాకి చం చం కం కం కమాన్ వెల్కమ్ గుట్టంత గారి గుంగుం గుమ్మెత్తిపోయే చం చం. ఏటమ్మ గారు, ఇవాళ అమ్మాయి గారికి నచ్చిన స్వీట్ చేయాలి అన్ని రెడీగా ఉంచు. అట్టగనమ్మా, సిటీలో చేసేస్తాను. సార్ పోస్ట్. అమ్మో, కలకత్తా ఉత్తరం. ఎవ్వరూ చూడకుండా అమ్మగారికే ఇవ్వాలి. అమ్మగారు, ఏమిటి చిన్న? కలకత్తా ఉత్తరం అమ్మా. ఎవరు చూడలేదు కదా? నాకు తెలుసు కదమ్మా, ప్రతి నెల కలకత్తా నుంచి వచ్చే ఉత్తరాన్ని ఎవరికంటా పడకుండా మీకే ఇవ్వమని నాకు చెప్పారు కదా. సరే, నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. చిన్న, అమ్మా ఇదిగో డబ్బు. ఎప్పుడు పంపించే అడ్రస్ కి జాగ్రత్తగా పంపించాలి. అలాగేనమ్మా. ఏ పొరపాటు రాకూడదు, తెలిసిందా? మీరు చెప్పాలమ్మా, ప్రతి నెల నేనేగా రహస్యంగా పంపేది. సరే సరే, నువ్వు వెళ్ళు. ఆ. హలో. ఆ, ఆ, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే, ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నానే. నీకో శుభవార్త చెప్పాలి. ఏమిటది? కలకత్తా నుంచి ఉత్తరం వచ్చింది. ఆ, కలకత్తా నుంచా? కలకత్తా అనగానే అలా కంగారు పడతావేంటి? శుభవార్తను చెప్పానుగా. అక్కడున్న కెమికల్ ఫ్యాక్టరీ ఏజెన్సీ ఆంధ్రాకి మనకు వచ్చింది. ఆ ఏజెన్సీ మనకు వచ్చింది అంటే బోల్డ్ అంత లాభం వచ్చినట్టే. ఎంత మంచి మాట చెప్పారండి. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ శుభ సందర్భంలో దేవి గారికి ఈ కొత్త చీర కానుగ్గా తీసుకొచ్చాను. ఎలా ఉంది చీర? అబ్బా, చాలా బాగుందండి. నాకు నచ్చిన రంగు తెచ్చారు. నీకు నచ్చిన చీర తెచ్చాను కాబట్టి నాకు నచ్చింది నువ్వు ఇవ్వాలి. నేనే మీ దానైనప్పుడు మీకంటూ ఇవ్వడానికి నా దగ్గరే ఉందండి. అబ్బా, బోర్రా, మరీ డ్రైగా ఉంది. మరే శేఖర్, పదరా, అలా మెయిన్ గేట్ వరకు పోదాం. అప్పలనాయుడు బ్రతుకుండగా వాచ్మెన్ ఉద్యోగం మాత్రం నీకు రాదురా. పోరా. ఆపండిరా మీ సోది, తలకాయ పోటుగా ఉంది. ఏమే, ఇవాళ శాంతి ఆడదేమిటి? ఈవేళ దాని బర్త్డేట. గుడికెళ్ళి పూజ చేసుకుని స్వీట్స్ తీసుకుని వస్తానంది. వద్దు నాన్న, తప్పు. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఒకళ్ళనొకళ్ళు అలర్ట్ చేసుకున్నా ఒకే కాలేజీలో వాళ్ళం కనుక స్నేహంగా ఉండాలి. ఇవాళ నా పుట్టినరోజు. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నా పుట్టినరోజున అభిమానంతో ఇచ్చే స్వీట్ కాదని అనుకుంటాను. వరే, ఎంత అల్లరి చేసినా ఫార్మాలిటీస్ మెయింటైన్ చేసే సంస్కారం నాకుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రబ్బర్ పావా? అవమానించడం నీకొక్కడికే తెలుసు అనుకోక మిస్టర్. నిన్ను ఇంతమంది మధ్య ఎలా నవ్వులు పాలు చేశానో చూసావా? ఇక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయిపోయింది గురు. ఈ కాలేజ్ చదివాక ఇంత అమ్మానం ఏ మగపిల్లడికి జరగలేదు. నాకు బ్రహ్మాండమైన ఐడియా గురు. నువ్వు అర్జెంట్గా ఎలకల మనం కొనుక్కు తినేసి ఏ ఆడపిల్లలు వెయిటింగ్ కాలం ముందు మీద ఆత్మహత్య చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. నన్ను చూస్తే నీకు వేళకోళం ఉందా? ప్రాణం తీసి పోస్ట్ మార్టం చేస్తాను, జాగ్రత్త. పో. నిన్ను కూడా. ఏమయ్యా, వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి సార్? గాంధీనగరం 5 రోడ్లో అడ్డ వీధిలో 5వ నంబర్ ఇంటి లాగించబడింది. 5 రూపాయలు ఎక్కువ అవుతుంది సార్ మీటర్ మీద. ఇదిగో, నాతో పెట్టుకోకు, ఫీల్ అయిపోగలవు. మీటర్ మీద 2, మీటర్ పక్కన ఒకటి, మీటర్ కిందన ఒకటి అని లెక్కలు చెప్పకు. మీటర్ లో ఎంత ఉందో చెప్పు. కుదుపుల్లో పడకుండా తీసుకెళ్ళామనుకో, ఏదో నా సరదా కొద్దు పవలు ఇస్తాను, టీ తాగుతూ కానీ. పోనీ పోనీ. ఏమయ్య, ఆపు. ఆ ఢిల్లీ కొడుకురా, ఆపు. ఏమయ్య, 4 గోల్డ్ ప్యాక్ కింగ్ సైజ్ ప్యాకెట్స్ ఓ అగ్గిపెట్ట కొట్టించు. ఏంటి వ్యాపారం బాగా సాగుతుందా? ఏదో పర్లేదండి, అంతా దేవుడు దయండి. దేవుడిదే ఉందో. నువ్వు మంచివాడివి, అంతా మంచి జరుగుతుంది. చూడు, కొట్టుకు బాగా రంగులేయించి జెండాలు కట్టించు, జనం బాగా వస్తారు. వస్తాను. ఏటే కొట్టుకు రంగులు జెండాలు అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాయంటే? ఏంటయ్యా ఈ సీసాలో స్వీట్స్ అంతా ఈ జంతికల్లో బొద్దింకలు? జనం రోగాలు చచ్చిపోవాలనే హెల్త్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తాను. నాతో పెట్టుకోకు, తర్వాత ఫీల్ అవుతావు.
ఏటయ్యా వాళ్ళ పేరు చెప్పి నన్ను భయపడితే వణికిపోయి నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? ఆ ఎదవంతా నాకు బాగా తెలిసిన వాళ్ళే. తెలుసున్న వాళ్ళైతే నిన్ను వదిలేస్తారంటావా? ఎందుకు వదిలేస్తారు? ఎందుక నా దగ్గర సొమ్ములు తేరగా తిన్నందుకు. ఆ ప్యూన్ గారు వస్తాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు లాగించేస్తాడు. ఆ వెనకాల క్లర్క్ గారు వస్తాడు, 50 రూపాయలు పట్టేసి అప్పనంగా సిగరెట్ ఊదేస్తాడు. ఆ వెనకాల ఆఫీసర్ గారు వస్తాడు, 100 నొక్కేస్తాడు. ఆడి పెళ్ళానికి ఆడి మొండకి కూడాని సోడాలు, సోపులు, కూల్ డ్రింకులు అన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. వాళ్ళు నా దగ్గర తింటున్నందుకు గాడిద కొడుకులు నన్నేం పీకుతారయ్యా. చాలా బాగా చెప్పావయ్యా. అందులో నీ గొంతును చూసావు, బాలసుబ్రహ్మణ్యం గొంతులాగా మరీ బాగుంది. చూడు సరే వింటావేంటి? ఆ ప్యూన్ గారు వస్తాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు లాగించేస్తాడు. ఆ వెనకాల క్లర్క్ గారు వస్తాడు, 50 రూపాయలు పట్టేసి అప్పనంగా సిగరెట్ ఊదేస్తాడు. ఆ వెనకాల ఆఫీసర్ గారు వస్తాడు, 100 నొక్కేస్తాడు. ఆడి పెళ్ళానికి ఆడి మొండకి కూడాని సోడాలు, సోపులు, కూల్ డ్రింకులు అన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. విన్నావుగా? ఇప్పుడు ఇది ఆ హెల్త్ ఆఫీసర్ గారికి చూపించారంటే వారి మీద నోటికొచ్చేట్టు కూతలు కూస్తున్నామని మండిపడి నీ కొట్టిక్కడి నుంచి లేపించేస్తారు. దాంతో నీ రోగం కుదురుతుంది. అమ్మ బాబోయ్, బాబు బాబు బాబు, నా సిగరెట్ పెట్టి డబ్బులు ఇవ్వద్దు, మీ కాళ్ళు పెట్టుకుంటాను బాబు, నా పొట్ట మాత్రం కొట్టకండి బాబు. నాతో పెట్టుకోవద్దని చెప్తే అన్నావా? పెట్టుకున్నావు, ఇప్పుడు ఫీల్ అయిపోతున్నావు. చూడు, ఓ 50 రూపాయలు కొట్టించు, ఈ టేపు ఎవరికి వినిపించను. ఇస్తాను బాబు. అమ్మయ్య, నోటి దొరద కొద్ది ఏదేదో వాగాను, తప్పుతుందా? ఇదిగో బాబు. ఒరే నా ముద్దుల కెనరా బ్యాంకు, అప్పుడప్పుడు ఇలాగే వచ్చి కాస్త డబ్బు డ్రా చేసుకుంటాను. వస్తాను రా కెనరా. ఈగ బాగా పెంచు, బుద్ధింకలు కూడా. భలే ఇచ్చారండి వాడికి కాజా. మన సంగతి ఇంకా తెలియదులే. ఈ ఊళ్ళో ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్యాంక్ ఓపెన్ చేసేస్తాం. మీలాంటి వాళ్ళు ఉండాలండి ఇలాంటి రథాలని గిలగిల ఆడించడానికి. చూడు, ఇంజిన్ లో కొంచెం ఆయిల్ వేయించు, సౌండ్ ఎక్కువ వస్తుంది. వస్తాను రా. ఆగో డబ్బు ఇవ్వకుండా పోతావండి. నాతో పెట్టుకోకు, తర్వాత ఫీల్ అయిపోతావు. ఏటయ్యా ఫీల్ అయ్యేది? కురింది ఇలా కూర్చుని ఊరంతా ఊరేగేసి డబ్బులు ఏమని అంటావేంటి? నా డబ్బు మాట అలా ఉంచు. నీకు అసలు లైసెన్స్ ఉందా? టాక్సేషన్ కట్టావా? అసలు కాకి యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేయట్రా. ఇంట్లోకి వెళ్ళి మా బావగారిని పిలుస్తాను. ఎవరో అడుగుతులు? మా బావగారిని, కమిషనర్ పోలీసుని ఎవరో అంటావా? రాచూద్దు కానీ నీ సంగతి చేస్తాను. అయ్యి బాబు, తెలియకనేసాను సార్, నన్ను వదిలేండి సార్, మీ డబ్బులు వద్దు ఏమవద్దు. నేను నీకు డబ్బులు ఇవ్వడం కాదురా, నువ్వే నాకు పాత తీసుకోవాలి. ఇవ్వను, లేకపోతే మా బావ. నువ్వు నా ముద్దుల కోఆపరేటివ్ బ్యాంక్, నీ ఫేస్ చూసా అచ్చం క్యాష్ గా ఉంటావు అనుకో. వస్తా. ఎప్పుడొస్తాడో చక్కని వాడు, ఏడనున్నాడో నన్ను మెచ్చుకోడు. ఎప్పుడొస్తాడో చక్కని వాడు. అయ్య బాబోయ్, మీరిట్ట పడిపోయారటి బాబా? పడిపోవా? నేనా? చాచా, కావాలని మూమెంట్ ఇచ్చి ఇలా పడుకున్నాను. దట్స్ ఆల్. ఇంతకీ తమరెవరు బాబు? ఆల్ ఇండియాలో అన్ని బ్యాంకులు అకౌంట్స్ ఉన్నవాడిని, అందాన్ని, ముఖ్యంగా పరికిని పైకి దోపునన్నా లైక్ చేసేవాడిని, తోచినప్పుడు తమాషాగా నేల మీద పడుకునేవాడిని. అవును, ఇంతకీ నీ పేరేంటి? మంగ. అమ్మ దొంగ, మంచి పేరు పెట్టుకున్నావే. బాబు, ఓయ్, ఎవరిది చెడ్డ పేరు ఎవరిది మంచి పేరు తెలుసుకుని జాతకాలు చెప్పే ఉద్యోగమా తమది? నీ పేరు కూడా చెప్పు, జాతకం చెప్పేస్తా. నా పేరు మాటకేం గాని ఆ. మీరు ఇలా హాల్లో అడ్డంగా పడుకోవటం ఏమీ బాగాలేదు. ఏ? బయట వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇంట్లో ఎవరో పోతే హాల్లో పడుకోబెట్టారనుకుంటారు. పగలు కాబట్టి సరిపోయింది. రాత్రిళ్ళు అయితే కనబడక పీక మీద కాలేసి తొక్కుండేవారు. లేవండి. ఇది మా వంశాచారం. ఓయ్, పెద్ద నేల, నున్నగా హాలు, కొంచెం తడిగా ఎక్కడైనా కనిపించిందనుకో ఇలాగే పడుకుంటాను. అవును, రఘునాథ్ గారు ఉన్నారా? ఉన్నారా అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ లోకల్లో ఉన్నారా అనే, ఆఫీసులో ఉన్నారా అనే, ఇంట్లో ఉన్నారా అనే, గదిలో ఉన్నారా అనే, బాల్కనీలో ఉన్నారానే, బాత్రూమ్ లో ఉన్నారా అనే? ఓరి బాబోయ్, ఎరకపోయి అడిగాను. చంపేస్తున్నావు. చంపేస్తున్నానా? హౌ హౌ బాగా చంపేస్తున్నానా? ఓ మాదిరిగా చంపేస్తున్నానా? చూపులతో చంపేస్తున్నానా? మాటలతో చంపేస్తున్నానా? పొడి చంపేస్తున్నానా? కొలబడి చంపేస్తున్నానా? ఓరి దేవుడు, నీతో పెట్టుకున్నందుకు నేనే ఫీల్ అవుతున్నాను. డియర్, వచ్చి లేపు డియర్. ఆ అమ్మాయి ఎందుకు? అయ్యో, నీ తగలయ్యా నా మోకాలు విరిగితే బాబోయ్ బాబోయ్ బాబోయ్. సగం విరిగిందా? సగం విరిగిందా? మోకాలే విరిగిందా? మొత్తం కాలు విరిగిందా? చిప్ప ఊడొచ్చిందా? మొత్తం ఎముకే బయటకు వచ్చిందా? ఈ దెబ్బల కంటే నీ ప్రశంసలను కొలబడి చంపేస్తావా బాబు? నన్ను వదిలిపెట్టాను, దండం పెడతాను. ఇప్పుడు వదలాలా? రేపు వదలాలా? ఇప్పుడే. అరే, ఎవరది? బుజ్జి బాబా, ఏమిటి ఎలా పడును?
ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే బ్రదరు వచ్చానో లేదో పడగొట్టేశాడు. నమస్కారం వదిన గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చావు? ఏమైనా పని ఉండొచ్చావా? అవును వదిన గారు, ఊళ్ళో కాస్త వ్యాపారం ఇచ్చే పని వచ్చాను. త్వరబుట్టిన వాడు కాకపోయినా బాగా కావాల్సిన వాడు రఘు బ్రదర్ ఉన్నారు కదా, ఇక్కడే ఉండొచ్చని ఇలా వచ్చాను. నీ పని అయ్యేంత వరకు ఇంట్లోనే ఉండొచ్చు. నేను వస్తాను. చిన్న అమ్మా. మా మరిది గారిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. రాయ్, వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే సార్. మళ్ళీ వచ్చింది. మీకు నెస్కేఫ్ కావాలా, బ్రూ కావాలా, ఇన్స్టెంట్ కావాలా? పంచదార ఎక్కువ తక్కువ, పాలు వెయ్యాలా, అసలక్కర్లేదా? బాగా వేడిగా ఉండాలా, అతి చల్లగా ఉండాలా? మీరు నోటితో తాగుతారా, గొట్టంతో పీలుస్తారా? కప్పుతో ఇస్తే చాలా, తొట్టితో కావాలా? నాకు అసలు కాఫీ వద్దు, నన్ను మాత్రం విడిచిపెట్టు బాబు. శేఖర్, శాంతి గ్రౌండ్ లో ఉంది. మన వీరవనితని ఓ ఆట పట్టిద్దారా? వద్దురా బాబు వద్దు. మీ బాబు గారిని చూస్తాడంటే డిసిప్లిన్ పేరుతో సుట్టి కొట్టడం మొదలు పెడతాడు. అంతేకాదురా బాబు, పోలీసులు కూడా పట్టించేయగలడు. రే, తిరిగి వెదవల్లాగా మీరు ఇక్కడే ఉండండి రా. నేను మాత్రం దాని సంగతి ఏమిటో చూస్తాను. చూడు, ఈ కాలేజీలో ఉన్న అమ్మాయిలందరిలోకి నువ్వు రుద్రమదేవి ఝాన్సీ రాణి అనుకుంటున్నావేమో. అందరిలో నన్ను ఫూల్ చేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నా గురించి నీకు ఇంకా తెలీదు. ఈ కాలేజీ నుంచి నేను బయటికి తరలిస్తాను, జాగ్రత్త. నేను నేర్పించాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించనే లేదు. ఐఎమ్ సారీ శాంతి, వెరీ సారీ. నేను శాంతి, నేనెవరన్నా అల్లరి చేశారా? సార్ అది సందేహించకుండా చెప్పమ్మా. అతను ఎవరో తెలిస్తే అతన్ని కాలేజీ నుంచి డిబార్ చేయిస్తాను. చెప్పు. సార్ అదేం లేదు, ఇది ఎవరి వల్ల జరిగింది కాదు, నేనే గేమ్స్ లో పడిపోయాను. ఆటల్లో పడితే పర్వాలేదమ్మా, కానీ అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడితే డేంజర్. మైండ్ ఇట్. శాంతి, థ్యాంక్ యూ. అల్లరితనంతో మనుషులను దూరం చేసుకోవటం కంటే అభిమానంతో దగ్గర చేసుకుంటారని నా కోరిక. పోస్ట్. రఘునాథ్ రఘునాథ్ కలకత్తా ఉత్తరం. అమ్మగారు. ఏమిటి చిన్న? కలకత్తా నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. లక్ష్మి, పోస్ట్ వచ్చిందా? ఏది? హలో, ఏ స్పీకింగ్. అలాగా, నేను వెంటనే ఆఫీస్కి వస్తున్నాను. పార్టీని అక్కడే ఉండమని చెప్పండి. ఓకే. లక్ష్మి, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. తర్వాత చూస్తాను. అమ్మయ్యా, పొరపాటు అయిపోయిందమ్మా. అయ్యగారు వస్తారనుకోలేదు. దానికి నువ్వేం చేస్తావు? చూడు, నేను డబ్బిస్తాను, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా మనీ అటు చెయ్యి. మళ్ళీ సారీయా? ఇదే ఆఖరిసారి. ఇంటికి వెళ్ళి బుక్ తెరిచి చూడు, నీకే తెలుస్తుంది.
మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుచు సొగసులు తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఉరిమి తెలుసుకో మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుచు సొగసులు తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఉరిమి తెలుసుకో కులాసా చేసి చూడు జలాకి సందలలో మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుచు సొగసులో తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఉరిమి తెలుసుకో ఈలగా పెదాలలో రసాల విందు చేసుకో వీలగా సుమాలలో హిమాల తేనెలందుకో దూరగా సుఖాలలో మజాల పొందు కోరుకో తీరగా హుషారుగా నిషాల అంతు దాటిపో మత్తు పూల తోటలో కొత్త ఏడు పాటలు మత్తు పూల తోటలో కొత్త ఈడు పాటలో కళ్ళతోటి ఉత్తరాలు రాసుకో మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుచు సొగసులో తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఊరిని తెలుసుకో కాముడి మరోముడి ఇలా పడింది గుండెల్లో రాత్రి హడావిడి తడాకు మంది గంటలో దోచెడి వరించెడి కథే చెడింది ఇంతలో దాచెడి గ్రహించెడి మదే చెడింది అంతలో నీటిలోని చేపలా కంటిలోని పాపలా నీటిలోని చేపలా కంటిలోని పాపలా కాటు మాటు ఈతలెన్నో ఈదుకో మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుతు సొగసులో తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఉరిమె తెలుసుకో నరాలే మేటి చూడు స్వరాల సౌదిటిలో మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుతు సొగసులో తడిసి తడిసి తనువు మెరిసి వలపు తపన ఉరిమె తెలుసుకో ఏమిటో కొత్త బ్యాంకులు ఇవి కనపడటం లేదు. క్యాష్ గిల్లేద్దాం అనుకుంటే అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు. అబ్బా ఏటా నలిపేయడం నిన్ను చూస్తుంటే కుదురుగా ఉండలేనే కాంతం. అరిస లాంటి నీ ముఖం, బూరె లాంటి నీ బొగ్గలు, కాకినాడి ఖాతా లాంటి నీ ముక్కు. అబ్బా నేను ఉండలేను. తినేస్తాను. చాలండి, నన్ను చూస్తేనే కజ్జికాయ అరిస గారె బూరె అంటూ బుల్లి బుల్లి కబుర్లు చెప్తారు. ఇంటికి పోయాక అన్నపూర్ణమ్మ గారిని, అదే మీ ఆవిడండి. ఆవిడని చూశాక అప్పటి నుంచి నన్ను మర్చిపోయి ఆవిడ పోగొట్ట బాగా అలవాటు చేసుకున్నారు. దానికి నీకు పొలికెట్టే. నువ్వు అదంతా బొమ్మ ఇప్పుడు కట్టలాగా చింతపండు బోట్లాగా మోహం అదిను. ఇక ఏదో పెద్దోళ్ళు కట్టేశారు కనుక కాలక్షేపం చేస్తున్నాను కానీ లేకపోతేనా ఎప్పుడో తన్ని తగిలిచ్చేవాడిని. మరి ఇంతకీ నా పరిస్థితి ఏమిటి? తొందరపడికి నా మసాలా పొకడి. త్వరలో నీకు చిన్న ఇల్లు సెటప్ చేస్తున్నాను. అంతవరకు తప్పు. ఈ తుప్పలు ఈ తిప్పలు. ఇదిగో ఖర్చుల కోసం ఈ 500 రూపాయలు ఉంచుకో.
ఉంచుకో చాలా చాలా టైం అయింది అబ్బా ఏమిటండి నువ్వు వెళ్ళగలిపో మన మర్యాద అలాగే. అబ్బా, ఒరేయ్ నువ్వు నా సెంట్రల్ బ్యాంకురా చిన్న ఇల్లు సెటప్ చేస్తావా? పద పద ముందు నీ పెద్దంటికి ఎసరు పెడతాను. ఎవరా మూర్తి గారు? ఆగండి. విష్ణుమూర్తి నన్నే మిమ్మల్నే. నా పేరు విష్ణుమూర్తి శంకు చక్రం శాసతల్పం కాదయ్యా కృష్ణమూర్తి అదే కృష్ణ విష్ణు అన్నాను. ఏం అంతే. కావాలట అన్నపూర్ణ అక్కయ్య గారి ఇంట్లో ఉన్నారా? అన్నపూర్ణమ్మ అక్కయ్య తొక్కయ్య అంటున్నావు కొంపదీసి ఆవిడ బంధువా నువ్వు ఇప్పటి వరకు కాదు గానీ ఇక నుంచి ఆవిడకు బ్రదర్ లాంటి వాడిని అనుకోండి. అంటే మీ బావమరిదిగా లెక్కేసి ఓ 500 కొట్టించండి. 500 చాలా ఎవరవయ్యా నువ్వు? ఏ చుట్టూ లేకుండా నా మీదకి వచ్చేసి 500 కుట్టించండి తన్నించండి అంటావు. ఏం వేళ కోళంగా ఉందా? నేనేం వెర్రను అనుకుంటున్నావా? నువ్వెలా వెర్రివాడు అవుతారా చిలిపిస్తమూర్తి? తులసి మొక్క లాంటి మా అక్కడి ఇంట్లో పెట్టుకుని తుప్పలసాదం తిప్పలబడి నువ్వు వెర్రివాడు ఎలా అవుతావరా కిట్టిగా? చిట్టిగా అర్థం పర్థం లేని కూతలు కొయ్యకు పళ్ళు పీకేస్తాను జాగ్రత్త. నా కూతురికి అర్థమే సరే, మరి ఈ కూతురికి అర్థం ఏడో చెప్పరా కిట్టిగా? దానికి నీకు పొలికెట్టే నువ్వు అదంతా బొమ్మ తీపురు కట్టలాగా చింతపండు బోట్లాగా మోహం అది ఏదో పెద్దోళ్ళు కట్టేసారు కనుక కాలక్షేపం చేస్తున్నాను కానీ లేకపోతేనా ఎప్పుడో తన్ని తగిలించుకోండి. నాతో పెట్టుకున్నావు ఫీల్ అయిపోతున్నావు. చూడు మలేరియా జ్వరం వచ్చినట్టు ఎలా ఉండిపోతున్నావు. అయినా నీకు బుద్ధి లేదు గట్టిగా. సీంబోతులు ఎంత వయసు వచ్చి శ్రీ మహాలక్ష్మి లాంటి ఇల్లు ఇంట్లో పెట్టుకుని ఆ మూతల ఊరి మీద పడి ఆ మహాతలకి అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? అర్జెంట్ గా విషయం ఆ మహాతలకి చెప్పాల్సిందే. అమ్మా అన్నపూర్ణ, పిల్లవకయ్యారనుకున్న కూడా నీకు దండం పెడతాను. నువ్వు నాకు దండం పెట్టినా నా కడుపు నిండా అన్నం పెట్టినా ఆ మహాతల్లికి అన్యాయం జరుగుతుంటే సహించలేను. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. పక్కింటికి వెళ్ళి ఆయన నాయన హిరణ్య కసప నన్ను వదిలిపెట్టడానికి ఏం తీసుకుంటావు చెప్పు. పర్వాలేదు చెప్పు. చిన్న సెటప్కి 500 ఇచ్చావుగా, మరి నాకు కూడా 500 కొట్టి. 500 అది అక్కడ వాయించేస్తుంది, నువ్వు ఇక్కడ వాయించేస్తున్నావు. డబ్బిస్తే వాయించనుగా, ఇవ్వకపోతే లోపల వాయిస్తుంది. వద్దు ఇస్తా ఇస్తా 500 1 3 5 వెరీ గుడ్. మంచిగా వదిలిపెట్టినాయి. గట్టిగా మళ్ళీ ఎందుకు? చూడు చిన్న సెటప్ ని జాగ్రత్తగా చూసుకో. నువ్వేరా నా ముద్దుల సెంట్రల్ బ్యాంకు, అప్పుడప్పుడు వచ్చి నీ మళ్ళీ డ్రా చేసుకుంటాను. వస్తారా సెంట్రల్? అక్కడ వాయించాడు కదా. ఏ శాంతి నీ ఫోన్ వచ్చింది, పెడతాం రావి. హలో, నేను శాంతిని మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వేగా? నేనేరా. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని చేశాను, చిన్న చేత కాలేజీకి పంపిస్తాను. నీ క్లాస్మేట్స్ అందరికి పంచిపెట్టమ్మా. అలాగే. చూడు సాయంకాలం త్వరగా వచ్చేయి, బజార్కి వెళ్ళాలి. అలాగే. అమ్మా ఏ సినిమాకో నాటకానికో నృత్య ప్రదర్శనకో ఎగ్జిబిషన్ కో సర్కస్ కో వెళ్ళుండొచ్చు. నువ్వు నోరు చిన్న నన్ను అడగకుండా డ్రామాల సినిమాలకు వెళుతుందా? వెళ్ళదు, ముమ్మాటికి వెళ్ళదు. అసలే రోజులు బాగాలేవు. ఏ రోడ్డు విధవులు ఎక్కడ దాన్ని ఆపారో, ఏం అల్లరి పెడుతున్నారు. లక్ష్మి కాలేజ్ రోజులు 2 గంటలకే అయింది. ఈలోగా లేనిపోనివన్నీ ఊహించేసుకుని నువ్వు బెంగ పెట్టుకుని మమ్మల్ని కంగారు పెట్టుకో. మగవాళ్ళు మీకే ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారు. ఆడదాని మనసు అమ్మ మనసు గురించి మీకేం తెలుసండి? గుండెల్లో దాచుకుని పెంచిన బిడ్డ కంటికి కనిపించకపోతే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో ఒక్క ఆడదానికే తెలుసు. నాలాంటి అమ్మకే తెలుసండి. ఆల్ రైట్ నీ బాధ నాకు అర్థమైంది. మరి కాసేపు ఆగి చూద్దాం, ఈలోగా తను వస్తుందేమో. అమ్మగారు సాయంకాలం నుంచి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. మీ పాలైనా తాగండమ్మా. నాకు అక్కర్లేదు. నాకు పాలు నీళ్లు ఏమీ అక్కర్లేదు. నాకు నాకు నా బిడ్డే కావాలి. వయసుకొచ్చిన పిల్ల పొద్దుననగా బయటికి వెళ్ళి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోతే ఈ ఇంట్లో ఎవరికి పట్టినట్టే లేదు. నా బాధ, నా తాపత్రయం మీకెవరికి అర్థం కాదు కాదు. మన శాంతికి ఏ ప్రమాదం జరగదు, నువ్వు బాధపడకు. నా మాట ప్రతి నిమిషం ఇలాగే చెప్తున్నారు. మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే మనుషులు పెట్టి వెతికించవచ్చుగా, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి తెలుసుకోవచ్చుగా. చూడండి, నా బిడ్డ నాకు దూరం అయితే నేను బ్రతకలేనండి, బ్రతకలేను.
ఓ మై లవ్ బ్యూటీలో నా స్వీటీ నాటి భామ ధిరన ధింతరన ధింతన దిరుల దొంతరల ధింతన ఓ మై లవ్ బ్యూటీలో నా స్వీటీ నాటి భామ వాలేటి పొద్దుల్లోనా వాటేయకుందునా నీలాంటి రేవుల్లోనా నీ పక్కన గిలకరింతలకు కీర్తనం గిలకరింతలకు కీర్తనం కొనసాగని జోరుగా జోడుగా అరే మై లవ్ కాదన్నా కౌగిలిస్తే కాజేయకుందునా చేమంతి పూలే గుచ్చి చెండాడనా కలవరింతలకు శోభనం కలవరింతలకు శోభనం ఓ మై లవ్ బ్యూటీలో నా స్వీటీ నాటి భామ ధిరన ధింతరన ధింతన దిరుల దొంతరల ధింతన ఓ మై లవ్ బ్యూటీలో నా స్వీటీ నాటి భామ మీ అమ్మాయి ఇలా రాత్రంతా రాకపోవడం ఎప్పుడైనా జరిగిందా? లేదు ఇన్స్పెక్టర్ గారు. రాత్రి దాకా ఎందుకండి? అది సాయంకాలం అయితేనే బయటకు వెళ్ళగా నేను వెళ్ళనివ్వను. చీకటంటే దానికి భయం అండి. చిన్నపిల్ల కదూ దడుచుకుంటుంది. ఆమె గిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ పిచ్చి తల్లికి ఎవరుంటారండి? అమ్మా 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 నా తల్లి వచ్చేసావా? నా తల్లి అమ్మా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే? నువ్వే చీకట్లో దడుచుకోలేదు కదా? సారీ ఫర్ ది ట్రబుల్. ఓకే. ఏమిటమ్మా పోలీసులు రాత్రంతా నువ్వు రాకపోయేసరికి మేము హడలెత్తిపోయామనుకో. రిపోర్ట్ ఇద్దామని నాన్నగారు పోలీసులు కూడా పిలిపించారు. ఇంకా ఆలస్యం ఏంటే టీవీలో అనౌన్స్మెంట్ కూడా ఇప్పించేవాళ్ళం. పేపర్లో నీ ఫోటో కూడా వేయించేవాళ్ళం. ఏమండి వచ్చేసావు కదా తల్లి. ఏమిటమ్మా ఇదంతా? ఏదో కాలేజీలో సరదాగా పిక్నిక్ వెళ్తే నేను వెళ్ళాను. ఒక్కరోజు నేను లేకపోతే ఏమవుతుందని అంత లోపల పోలీసుల్ని పిలిపించి పేపర్లో ఫోటో వేయించి టెలివిజన్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తావా? అలా అయ్యుంటే కాలేజీలో నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంత అవమానంగా ఉండేది. లేకపోతే ఏమిటి? ఈవిడికే పిచ్చా? ఎంత బాగా అన్నావు తల్లి. అవునమ్మా నేను పిచ్చిదాన్ని. ప్రేమకు మరో పేరు పిచ్చి అయితే ఆ పిచ్చి నాలో చాలా ఉందమ్మా. ఒక్క రాత్రి నువ్వు కంటికి కనిపించకపోయేసరికి నేనెంత తల్లడిల్లిపోయాను. ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాను. నాలో నేను ఎంత కుమిలి కుమిలి ఏడ్చాను.
చూడు తల్లి, నువ్వు సరిగ్గా అన్నం తిరిగిపోయినా, ఒక్క పూట నిద్ర ఆలస్యంగా లేచినా, ఒక్క పూట నా కంటికి కనిపించకపోయినా నువ్వేమైపోతున్నావని నా గుండె తల్లడిల్లిపోతుంది. ఈ లక్షణాలన్నీ పిచ్చివైతే నేను పిచ్చిదాన్నేనమ్మా, పిచ్చిదాన్నే. ఊరుకో లక్ష్మి, ఊరుకో. పసిపిల్ల తెలియకేదో తప్పుగా మాట్లాడితే నువ్వు కూడా బాధపడితే ఎలా? శాంతి, పిల్లలు ఏమైపోయినా పట్టించుకొని కన్నవాళ్ళున్న ఈ రోజుల్లో నువ్వు కనిపించకపోతేనే తన ప్రాణాలు పోయినట్టు తల్లడిపోయి అమ్మతో ఇలాగైనా మాట్లాడడం. ఈ ప్రపంచంలో నువ్వు చేతులెత్తి దండం పెట్టుకోవాల్సిన దేవత ఎవరైనా ఉంటే అది మీ అమ్మేనమ్మా, మీ అమ్మే. అమ్మా, తొందరపడంత మాట అన్నందుకు నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా నీ మనసు నొప్పించే పని చేయను. నువ్వు మాట్లాడకపోతే నా మీద వచ్చే ఊర్దమ్మా, నువ్వేడవద్దు. కానీ ఇప్పుడు అనగా అనమ్మా. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చివాడిని చేస్తున్నారు.